చిలకలూరిపేట పట్టణంలోని శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ సమీపంలోని ఇమ్మడి కృష్ణ చైతన్య ఇంటిలో జరిగిన చోరీ సంఘటన ఈ ప్రాంత వాసులను బెంబేలెత్తిస్తుంది. బాధితుడు కృష్ణ చైతన్య తెలిపిన వివరాల ప్రకారం వారి కుటుంబ సభ్యులందరూ ఇంటికి తాళాలు వేసి శనివారం రాత్రి అవనిగడ్డకు వెళ్లినట్లు తెలిపారు. అనంతరం నేటి ఉదయం ఇంటికి తిరిగి వచ్చి చూడగా తాళాలు తలుపులు పగలగొట్టి ఇల్లు మొత్తం చిందరవందరగా ఉండడంతో షాక్ అయ్యామని అన్నారు. అయితే ఇంటిలో ఉన్న సుమారు 2.75 లక్షల నగదు, సుమారు 70 గ్రాముల బంగారం, 3 కేజీల వెండి, సుమారు 40 వరకు పట్టు చీరలు చోరీ అయినట్లు ఆయన తెలిపారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఏం చూసాను లోపల కెమెరాలు లేవన్నా అయ్యింటే ఇంకే అసలు ఇంత దగ్గర 3,000 భాగ్యానికి బయట మేము రాత్రి మనవాడు చూసారంట అమ్మవాడు కూర్చొని ఉన్నారంట. పుట్టినరోజు అంటే మేము నేను 12 అయింది. అదే నాకు రోజు వీడియో ఉందా మీరు హత్య చేసింది చరణి గుర్తుపడతాను అంటున్నాడు. ఉంటే రానా ఇక్కడ కూర్చుని వాళ్ళని నేను గుర్తుపడతాను. బయటికి రా. నమస్తే మేడం గారు. మాకంటే ముందు మీరు ఇక్కడ మీరు వార్తలు తెచ్చుకుని వచ్చేటట్టు మాకు చెప్పకుండా సిద్దికు